నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ఆయన ప్రచారం కొనసాగించారు. నాంపల్లి నియోజకవర్గం వీర్నగర్ లో ఆనంద్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గడప గడపకి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి ఇంటికి అందాయని అన్నారు. మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ చెప్పే 6 గ్యారంటీలు బోగస్ గ్యారంటీలని, వాటిని ఎవరు నమ్మే ప్రసక్తే లేదని తెలిపారు. నాంపల్లిలోని ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని, 3వ తేదీ బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధారంలో ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది. ఆ రెడ్డిస్ డివిజన్ అందరూ ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీ నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్ డివిజన్స్, ఆల్ ప్రెసిడెంట్స్, ఆల్ సీనియర్ లీడర్స్ అందరు కలిసి ఈ పాదయాత్ర వీర్నగర్లో చేస్తున్నాము. బాగా రెస్పాన్స్ ఉంది. ఇంటికి కేసీఆర్ గారి పథకాలు పోయాయి. అందుకోసం పబ్లిక్ బాగా ఆకర్షణమై వాళ్ళంతా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. 100% ఈసారి మాకు ఓటు వేస్తానని వాళ్ళు హామీ ఇస్తున్నారు. అలానే మేము అందరు ఇక్కడ మా రెడ్డిస్ డివిజన్ వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ, అందరికీ మళ్ళీ ఇంకోసారి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీ అందరికీ సరదా వచ్చి అందరికీ దండం పెట్టుకుంటా నేను ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం సేపట్లో ఇంకా ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది. 2 o'clock వరకు మా పాదయాత్ర నడుస్తుంది. అంటే కాంగ్రెస్ మేము ఇంటికి పోగానే వాళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ చెప్పేది తప్పు. కాంగ్రెస్ 10 ఏళ్ల ముందు ఏముండే, కరెంట్ పరిస్థితి ఏముండే, నీళ్ళ పరిస్థితి ఏముండే, డ్రైనేజ్ పరిస్థితి ఏముండే,